తిరుమలలో ఎవ్వరూ చెప్పని రహస్యం ఇదే. చివరి వరకు చూడండి. తిరుమలలో మనం చూసేది ఆలయం మాత్రమే, కాని దాని వెనుక ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. అదే సమయం, అదే విధానం. ఇది మనుషులు నిర్ణయించినది కాదు, ఆగమశాస్త్రం ప్రకారం నడుస్తుంది. గర్భగుడిలో ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎలా కదలాలి అన్నీ ముందే నిర్ణయించబడ్డాయి. ఎందుకు స్వామి ముందు ఎక్కువసేపు ఉండనివ్వరు? ఎందుకంటే ఆ క్షణం తీవ్రంగా ఉండాలి. అందుకే కొద్ది సెకండ్లు మాత్రమే. వేలాది లడ్డూలు తయారైనా రుచి మాత్రం ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కొలత శాస్త్రం ప్రకారం ఉంటుంది. ఎందుకు జుట్టు సమర్పిస్తారు? ఎందుకంటే అది కేవలం ఆచారం కాదు, మన అహంకారాన్ని వదిలే సంకేతం. ఎందుకు ఇంత నమ్మకంతో సంపాదనను ఇస్తారు? ఎందుకంటే ఇది కేవలం డబ్బు కాదు, భక్తి. ఈ అన్ని వ్యవస్థల వెనుక ఒకే శక్తి ఉంది, అదే విశ్వాసం. తిరుమల రహస్యాలు కనిపించే వాటిలో కాదు, నడిచే విధానంలో ఉన్నాయి. గోవిందనామం ఎందుకు అంత శక్తివంతం? తరువాతి భాగంలో చూడండి. గోవింద స్మరణం. ప్రతి కథలో భక్తి, ప్రతి వీడియోలో దైవత్వం.